ఇంతేనండి ఈరోజు మా అన్నం బహారా రైస్, చికెన్ కూర, మజ్జిగ చారు అండి. ఇంతేనండి ఈరోజు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్నటి నుంచి మళ్ళీ వీడియోలు బాగానే పెడతామండి. పండగ నెల సరిగా పెట్టలేదు. బాయ్ అండి. మనం ఇప్పుడు బహారా రైస్ ఎలా చేసుకున్నామో చూపించండి. మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందామండి. మనం ఇందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం చెక్క, మగ్గ, అనానాస్ పూలు 2, మగ్గ, యాలకులు 8, బిర్యానీ ఆకు చుంచేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చీల్చి పెట్టుకునే పచ్చిమిర్చి వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం, పుదీనా వేసి 1 నిమిషం వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. నేను పెద్ద టమాటా ఒకటి తీసుకుని ఇవి కూడా 1 నిమిషం ఫ్రై చేస్తాం. ఇందులోనే మనం ఒక నిమ్మకాయ పక్క పెట్టుకుందామండి. ఇందులోనే కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మజ్జిగ మసాలా. అంతేనండి, నిమ్మకాయలు ఏం లేను. మనం 1 నిమిషం కలిపెట్టుకొని నీళ్ళు వేసుకుందాం. నేను ఇప్పుడు సరిపడే ఉప్పు వేసుకున్నాండి. మనం ఇందులోనే కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల అన్నం బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. వాటర్ వేసుకోవాలండి. నేను 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాండి. ఈ బాగా మరగబెట్టుకున్నాక మనం బియ్యం వేసుకున్నామండి. 2 పోయకూడదండి, కొంచెం ఉడికిపోతుంది అన్నం. నేను తక్కువ వేసుకుంటాండి. నేను ఒక అర్ధగంట బియ్యం నానబెట్టుకున్నాను. ఇలా బాగా ఎసురు తెలుస్తుంది కదండి. మనం ఇప్పుడే బియ్యం వేసుకున్నామండి. అంతేనండి. వాటర్ మరిగినాక మనం బియ్యం వేసుకున్నాం. అన్నం అయినాక మళ్ళీ చూపించండి. చాలా బాగుంటుందండి బహారా రైస్. అంతేనండి బహారా రైస్. చూడండి ఎంత బాగా అయిందో. మీరు కూడా ట్రై చేయండి బహారా రైస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉంటారండి? నేను బాగున్నాండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం 1 కిలో చికెన్ బాగా చిక్కగా మసాలాగా ఎలా చేసుకున్నామో చూపించానండి. ఎలా చేయాలో చూడండి. మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మనం ఇందులోనే యాలకులు ఒక 5, మగ్గలు, చెక్క కొంచెం తీసుకున్నాండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలండి. కొంచెం వేగినాక పుదీనా, కరివేపాకు కొంచెం వేసుకుందామండి. ఇవి కూడా 1 నిమిషం వేయించుకొని ఇలా దూరంగా అయిన తర్వాత 2 టమాటాలు తీసుకున్నాండి, మిక్సీ పట్టుకుని ఇవి వేసుకున్నాం. 1 నిమిషం ఇది కూడా ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం వేగిన తర్వాత గరం మసాలా, ఉప్పు మీకు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి, మజ్జిగ పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు అండి. ఇవన్నీ మనం 1 నిమిషం బాగా వేసుకోవాలి. మనం ఇందులోని కొబ్బరి పొడి అండి. ఇది కొబ్బరి పొడి వేయడం వల్ల బాగా రుచి ఉంటుంది, చిక్కగా ఉంటుందండి. ఇదేనండి కొబ్బరి పాలు. ఇదే వేసుకునండి, బాగా చిక్కగా రుచిగా ఉంటుంది. మనం ఈ మసాలా టమాటా మిక్సీ పట్టుకున్నదంతా 1 నిమిషం వేగిన తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. ఈ చికెన్ అంతా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ నీళ్ళు పోసుకుందాం. ఇలా 1 నిమిషం అంతా గ్రేవీ బాగా ఉడికినాక మనం ఇందులో వాటర్ పోసుకుందామండి. నేను టమాటా మిక్సీ పెట్టుకున్న దాంట్లో నీళ్ళు పోసుకున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాండి. మనం ఇందులోనే కస్తూరి మెంతి వేసుకుందామండి. మళ్ళీ లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలండి.